హాస్పిటల్లోనే ఉన్నారు. గుడ్, బుజ్జిని బతికించుకున్నావు. మేం వెళ్ళి మొత్తం ఏం వెతుకుతాం కానీ రా, నువ్వే డైరెక్ట్ గా తీసుకెళ్ళి జానకి ఎక్కడుందో చూపిద్దు గాని. శేషు, కట్లు విప్పు. పదండి. శృతి, ఊరంతా దీని పోస్టర్లు అంటించారు. ఇలా చిన్నిని తీసుకెళ్ళాం. ఎలా వెళ్లాలో అలా వెళ్ళాలి. ఇదే హాస్పిటల్. పద. దండం పెడతాం, జానికి గాని ఏం చేయొద్దు. మేమేం చేస్తాం? తీసుకెళ్లి త్వరగా కోలుకోవడానికి సేవలే చేస్తాం. అవును, ఒట్టు. ఎటు? అదిగో అటు. ఇక్కడేం తీసుకొచ్చావు? ఎక్కడుంది? నాటకాలు ఆడుతున్నావా? లేదు, నిజమే చెప్పాను, ఇక్కడే ఉండాలి. మరేది? ఏమో, నిజంగా నాకు తెలీదు. డిశ్చార్జ్ అయిపోయారేమో. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నేను తేలుస్తాను కదా. పద. ఈవిడ మా అక్కయ్య అండి. ఈ హాస్పిటల్లోనే జాయిన్ అయిందని చెప్పారు. కొంచెం ఏ రూమ్ లో ఉందో, ఏ వార్డ్ లో ఉందో చూసి చెప్పరా? చెప్పొద్దండి ప్లీజ్. ఎంతసేపు చూస్తారమ్మా? తక్కువ చెప్పాలి కదా. పేషెంట్ ఫేసులు మాకు అంతగా గుర్తుండవు సార్. పేరు చెప్పండి. జానకి అండి. చూస్తానుండండి. వీళ్ళకి నేను ఆ పేరు ఇవ్వలేదు కదా. ఉండదు, వీళ్ళకు జానకి పేరు కనబడదు. అప్పుడే సేఫ్ గా ఉంటారు. ఆ పేరు గల వాళ్ళు మా హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు మేడం. ఏమి నాతో మాట్లాడుతున్నావా? లేదు, వాళ్ళు నన్ను పేరు అడగలేదు, నేను చెప్పలేదు. ఈ హాస్పిటల్లో జాయిన్ చేశాను. డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళకు తెలియదు అనుకుంటా. ఎక్కడికి వెళ్ళింది? నాకేం తెలుసు. మీరు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లకుండా ఉంటే ఇక్కడే ఉండదాన్ని. తెలిసేది. అమ్మో, చింత లేదు. ఏం పర్ఫార్మెన్స్ చేస్తోంది. మన లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తుంది మరి. శేషు, నువ్వు బుజ్జిని తీసుకొచ్చేసి. నిజమే చెప్తున్నాను, ఒట్టు. ఆవిడ లేకపోతే నేనేం చేయను. ఎక్కడుంటుందో వెతకండి, నన్ను వదిలేయండి. జానకి దొరికాకే నేను వదులుతానే. నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. అబద్ధం అని తేలాలి, చెప్తానప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న పేషెంట్ ఏ వార్డులో ఉందో చెప్తారా? జనరల్ వార్డులో ఉన్నారు మేడం. థ్యాంక్ యూ అండి. ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళండి మేడం. ఓకే. వార్డు మర్చిపోయావా? అబద్ధం అని తేలుంటే బుజ్జి చచ్చిపోయి ఉండేది. చిన్ని ఏమైంది? ఆ దుర్మార్గులకి ఏమైనా కనపడిందా? వెళ్దాం పదండి.
ఇంకెన్ని రోజులు ఇలానే దుర్మార్గాలు చేస్తారయ్యా? మాకు అడ్డు లేనంత వరకు. ఏమయ్యా, ఎప్పటికైనా మారండి అయ్యా. కుక్క చావే వస్తుంది చెప్తున్నాను, మీ అమ్మ తోడు. నీకేం చావొస్తుందో నీకే తెలీదు. మా చావు వరకు వెళ్తున్నావా? ఏమయ్యా, చిన్నీని వదిలిపెట్టండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఏంటి అందితే జుట్టు అందకపోతే కాళ్ళ? ఎవరిని వదిలిపెట్టాం? ఎంత అర్చినా గాని నిన్ను కాపాడ్డానికి ఇక్కడికెవరూ రారు. పదండి బయటికి. ఏమయ్యా, నన్నేమైనా చేయవయ్యా, పాపని మాత్రం వదిలేవయ్యా. నేను చెప్పేది వినయ్యా. ఏమయ్యా, అమ్మా ఏమయ్యా, చేసిందంతా మీరు చేసి ఏమీ తెలియనట్టు నాటకాలాడతారా? నా వెన్నంటే ఉండి నాకే వెన్నుపోటు పొడుస్తారా? అబ్బా, చెప్తుంటే వినవేంటి శృతమ్మా? వాళ్ళు ఆ పార్క్ లో ఉంటారని చెప్పి నేనేమన్నా కలగన్నానా చెప్పు? ఏమోనండి, కలగన్నారో మీరు కావాలనే చేశారో ఎవరికి తెలుసు? లేదమ్మా, నా మాట నమ్ము. మనలో మనం గొడవ పడ్డానికే ఆ అక్షర ఇలా ఇరికించింది. అక్షర ఇరికించిందే ఉందండి. మీరు చేసిన నిర్వాకం నిజమే కదా చెప్పారు. శృతి, అది కాదు శృతి. ఇప్పుడు కాదు మీ సంగతి, తర్వాత చెప్తాను. హలో, ఏంటి పెద్ద నువ్వేమీ చేయనట్టు మాట్లాడుతున్నావు? అసలు నా భార్యను పొడిచింది నువ్వే కదూ. అయినా నేనేమన్నా అన్నానా నిన్ను? అబ్బా, అరవకండి పెద్దగా, ఇక్కడ ఎవరైనా వింటారు. ఆహా, అంతకన్నా ఇది పెద్ద తప్పే అంటున్నా. బస్ సరే, ఇప్పుడు వదిలేయండి. నువ్వు వదిలే. ఏంట్రా వదిలేది? ఈ తతంగం అంతా అయ్యాక చెప్తా నీ సంగతి. లాయర్ గారు చేస్తున్నారు. చెప్పండి లాయర్ గారు. కోర్టులో పిటిషన్ కూడా వేశాను బుజ్జమ్మ గారు. ఎల్లుండే హీరింగ్ ఉండొచ్చు. ఓ, ఎల్లుండే ఉంటుందా? అవును బుజ్జమ్మ గారు, మీ ఆస్తి మీకు రావడమే కాకుండా జానకి గారు ఉన్నారు కాబట్టి మీరు నిర్దోషిగా బయటపడతారు. అలాగే రామారావు గారికి శృతి నుంచి విడాకులు కూడా రావచ్చు. మంచి మాట చెప్పారు లాయర్ గారు. వస్తామా? అలాగే బుజ్జమ్మ గారు, ఉంటాను. లాయర్ గారు పిటిషన్ వేశారంట. ఎల్లుండి హీరింగ్ ఉంటుందంట. ఆస్తి వస్తుంది, నేను నిర్దోషినని తేలుతుంది. శృతి నుండి రామారావు కూడా విడాకులు వస్తాయంట. ఈ ఆటతో పాటు ఎల్లుండితో వాళ్ళ ఆటలు క్లోజ్. ఎస్. సరే పదండి. భూపతి గారు, వీళ్ళని త్వరగా ఎలిమినేట్ చేసి పంపిస్తేనే కనకమత్తయ్య మన సమస్యని సాల్వ్ చేస్తుంది. అవును శృతమ్మా, నెక్స్ట్ ఆటలో వీళ్ళ ఆట ముగించాలి. మన ఆస్తులు పోకూడదు. రేయ్ రండ్రా. రేయ్, లోపలే ఉంటుంది, తీసుకురండి, చంపేద్దాం. పదండ్రా. అమ్మా, మిమ్మల్ని ఏడో చూసినట్టుందమ్మా. మీరా ఎట్టా వచ్చారేంటి? రేయ్, దొరికిందా? చంపేండ్రా దాన్ని. మహాలక్ష్మి అమ్మని చంపడానికి వచ్చినారా? మీకు పోటీగా లేరు కదమ్మా. అయ్యమ్మ బుజ్జమ్మ కాదని మీకు తెలిసిపోయినది కదా, ఇంక దేనికమ్మా? అవన్నీ నీకెందుకు? రేయ్, ఎంతసేపు? మేడం, లోపల ఎవరు లేరు. ఎక్కడే? చెప్పు, ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంది? వాళ్ళ అమ్మాయి గారు వచ్చి తీసుకెళ్లిపోయినారమ్మా. అబద్ధాలా? నిజమే అమ్మా. వాళ్ళది ఏ ఊరో నాకు తెలీదమ్మా. పని చేసే డాక్టర్ ఏ ఊరో నీకు తెలీదా? నీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఆ డాక్టర్ ఇప్పుడు మా అధీనంలో ఉంది. మరి ఇక్కడికొచ్చి వాళ్ళమ్మని ఎలా తీసుకెళ్ళిందే? చెప్పు, ఎక్కడా? తెలీదమ్మా. ఆయమ్మ అమాయకురాలమ్మా. ఆయమ్మ నేను చేయకండమ్మా.
ఇది ఇంతకు మించి చెప్పదు గాని ఆ బుజ్జమ్మ ఈ ఊర్లోనే ఎక్కడో ఉంటుంది. అమ్మా మీకు దండం పెడతానమ్మా, మీకు కాళ్ళు అట్టుకుంటాను. ఆవిడేసేయకండి అమ్మా, ఆవిడ మీ బుజ్జమ్మ కాదు కదమ్మా. రేయ్ ఆవిడేసేయకండి అమ్మా. రేయ్ బుజ్జమ్మ ఇంట్లో లేదంటే గుడికే వెళ్ళుంటుంది. పదండ్రా. నీ దర్శనం చేసుకున్నానమ్మా. ఇప్పుడు మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. వాళ్ళకి నా కూతురు కూడా చెప్పేసే ఉంటుంది. వాళ్ళ బెడద ఇక నాకు ఉండదు. చూస్తారేంట్రా, చంపేయండి. చంపేస్తారా? చంపే వెళ్తాం. అడ్డు ఎవరొచ్చినా ఆగం. మీరు ముందు బావగారిని చంపండ్రా. అమ్మా రామ్మా, మన ఊరికి వెళ్ళిపోదాం. మన ఊరా? అమ్మా మీరిక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ముందు రండి. ఒకసారి వచ్చినందుకే మీ వల్లే ప్రమాదం నా వెంట పడుతోంది. మీకు నాకు ఏ సంబంధం లేదని చెప్తుంటే వినరే? మా అమ్మాయి మీతో మాట్లాడడానికి వచ్చింది కదా, చెప్పలేదా? రేయ్ అమ్మా ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మే స్థితిలో లేవు. ముందు రామ్మా, వెళ్ళిపోదాం. చెప్పు, నా కూతురు చెప్పిందా లేదా? ఏయ్ శృతి, ఏం చేయదు. నేనేం చేస్తాను బావగారు? జస్ట్ ప్రాణాలు తీస్తానంతే. శృతి, మా అమ్మనేం చేయదు. భూపతి గారు, మీరు పంపించిన వాళ్ళు ఈ పాటికి అపర్ణని భయపెట్టేసి ఉంటారు కదండి? మరి బెదిరిపోయి ఇంటికి లగెత్తుంటుంది. ఇక ఆ రెస్టారెంట్ నాకొద్దు చిన్నక్కో, వెళ్ళనక్కో అని బోరున ఏడ్చేసి ఉంటుంది. ఆ బెబ్బులికి అర్థం కాక సర్లే వదిలేద్దాంలే చెల్లి, మనకొద్దులే అని ఓదారు చేసి ఉంటుంది. బా భూపతి గారు, మీరు చెప్తుంటేనే లోపల సంతోషం ఉప్పొంగిపోయి తన్నేస్తుందండి.
కానీ ఇదే జరుగుంటుంది కదా భూపతి గారు. పక్కా ప్రణాళిక ప్రకారం పథకం రచించి చేస్తే జరగదా శృతమ్మా? ఏంటి అట్లా చూస్తున్నావు? పంపించినోళ్లే వచ్చి చెప్తే నమ్ముతావా? భయ్యా బా నీకు 100 ఏళ్లురా. అదిగో వచ్చాడు, చెప్పరా. దాన్ని ఎలా చిత్రహింసలు చేసి భయపెట్టారు, అది ఎలా భయపడింది? సరే అలాగే అని విలపించి ఎలా ఉరికెత్తింది? ఒక్కొక్కటి చెప్పరా. మా శృతమ్మ కాస్త విని సంతోషిస్తుంది. సారీ భయ్యా, ఇవేం చేయలేదు. ఏమంటున్నావురా? నేను మీకు ఫోటో కూడా పంపాగా, అది రాలేదా? వచ్చింది భయ్యా. మరి ఏం చేయలేదంటావేంట్రా? ఏకంగా పైకి పంపించేసావా ఏంటి? నేను అంత డబ్బు ఇవ్వలేదు కదరా. చూడు, ఇప్పుడు అడిగితే నా దగ్గర లేవు చెప్తున్నా. అవే ఒక్కొక్కడిని అడుక్కొని ఇచ్చా. ఇంకేం అడక్కు. అడగడానికి మేము అది కూడా చేయలేదు కదా. మరి ఏం చేశారా? వెంటపడ్డాం భయ్యా. పట్టుకుందామనే లోపు తను డెప్యూటీ కలెక్టర్ ఇంట్లోకి దూరింది. ఏం చేస్తాం, వచ్చేసాం. రే వెధవా, కనపడిన దాన్ని అక్కడే పట్టుకోకుండా వెంటపడ్డమేంట్రా? చవటల్లారా, ఇది చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చి చచ్చావా? ఫోన్లోనే చెప్పి చావచ్చుగా. బ్యాలెన్స్ అమౌంట్ తీసుకుందామని భయ్యా. ఏం చేసి వచ్చావనరా నీకు ఇవ్వాలి? ఎఫర్ట్ పెట్టాం కదా భయ్యా. పని అయిందా? బోర్డు ఇంగ్లీష్ పోరా. అలా చూస్తావే, మీరు నన్ను కొట్టినా ₹1 కూడా రాదు. ఎలా? సరే భయ్యా, ఈసారి చెప్పండి, ముగిస్తాను చూడండి. నీ ఇప్పుడు వదిలేసి ఈసారంట. అలా చూడకు శృతమ్మా. ఈ సన్నాసులు ఇలా చేస్తారని నాకు తెలియదు కదా. నాకు తెలుసు కదా, అందుకే నేను పూర్తిగా నమ్మలేదు. పక్కా ప్రణాళిక పథకాలు రచించారంట. అబ్బా చిరాకు పడకమ్మా. నా ప్రయత్నం నేను చేశాను, కాకపోతే నేనేం చేయను. అదే మనం ఏమీ చేయలేకపోవడం వల్లే పలహారాలు పళ్ళెల్లో ఉన్నా అవి తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు ఆ రెస్టారెంట్ రూపంలో కూడా డబ్బులొచ్చే మార్గమే లేదు. హాయ్ భయ్యా. హాయ్ శృతి. హాయ్ శేషు. రా శేషు, రా రా రా. రా కూర్చో 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 కూర్చో. వాడు ఫోన్ చేశాడా? లేదు శేషు, నీకే వాడి ఫోన్ నంబర్ ఇచ్చేస్తాము. నువ్వు మాట్లాడి ఎక్కడికి రమ్మంటాడో వెళ్ళి డబ్బులు ఇచ్చేసేయ్. అసలు ఈ ప్రాబ్లం నువ్వు సెటిల్ చేసేసే, మేమప్పుడు రిలీఫ్ అయిపోతాం. అలాగే శృతి, యూ డోంట్ వరీ. నంబర్ ఇచ్చి డబ్బులు ఇవ్వండి, ఇప్పుడే వెళ్తా. ఇస్తాం. పైనుంటాయి, వెళ్తున్నావుగా, తీసుకో. ఏమంటున్నావు భయ్యా? నేనేం చేశాను భయ్యా? ఏం చేసావా? షాడో గడివి నువ్వే అని మాకు తెలిసిపోయింది. తెలియక చావడానికి నువ్వే ఇక్కడికి వచ్చావు. చావు చావు. భూపతి గారు చంపండి. మీ డబ్బులు ఇవ్వద్దు ప్లీజ్, నన్ను చంపదు, వదిలేయ్. ఇంకేం వినమా, నీ ప్రాణాలు వదిలేయ్. చావురా. చచ్చాడు. బాడీని ఏం చేద్దాం? మన తోట దగ్గర ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడే వీడిని పూడ్చి పెడదాం అనుకున్నాం కదా. చీకటి కూడా అయిపోయింది, ఎవ్వరూ చూడరు. భూపతి గారు పట్టండి, మనోడి పాటికి వీడి కోసం గొయ్యి తీసుంటాడు. పద.